నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని పురాతనమైన పెద్ద చర్చి వద్ద సమాధుల పండుగ. నంద్యాలలో వెలసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి దంపతుల పూజలు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ. నంద్యాల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే. నంద్యాల తుఫాను ప్రభావంతో గ్రామాల్లో ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఎన్ఎండి ఫిరోజ్ సూచన. నంద్యాలలో వెలసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ సుధాకర్, పట్టణంలోని ప్రముఖులు, నాయకులు. నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు, దోపిడీలు అరికట్టాలని రైతుల ధర్నా. నంద్యాల పట్టణంలోని పురాతనమైన పెద్ద చర్చి వద్ద సమాధుల పండుగను నిర్వహించారు. మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత, పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండుగను చేపట్టడం ఆనవాయితీ. ఇందుకోసం గత 10 రోజులుగా సమాధులను అందంగా అలంకరించారు. మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత, పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండుగను చేపట్టడం ఆనవాయితీ. సమాధులను అందంగా అలంకరించారు. పండుగ రోజున సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు నంద్యాలలోని పెద్ద చర్చి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల బిషప్, పాస్టర్లు క్రైస్తవ పాటలు పాడుకుంటూ సమాధుల వద్దకు చేరుకుని అక్కడ మృతి చెందిన బిషప్ సమాధికి పూలమాలలు వేసి ప్రార్థన నిర్వహించారు, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ నెల మొత్తం వారి పేరును ప్రార్థనలు, పూజలు, దాన ధర్మాలు చేస్తారని బిషప్ గురువు తెలిపారు. 100 మంది క్రైస్తవులతో సమాధులు కిటకిటలాడాయి. रवि काटी समधुरा वरभक्त to presbyter పదహైదవ అధ్యాయము 22వ వచనము ప్రారంభం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ప్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారం. అమృతలో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా 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 మరి ఆధ్యాత్మిక తండ్రి నడిపించడానికి తండ్రి గారికి పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Pura
పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలు జనకో నిత్యము నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మనకు కావాలి గతించిపోయినటువంటి ఆత్మలను జ్ఞాపకము చేసుకోవడం, ఎదుర్కొనకు నీవు ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. దినం నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది అలా రాకడం మా మంచి కాపరివైన మా యేసయ్యా, నేనే పునరుత్థానమును జీవమునని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త ఆత్మల పండుగ దినాన నంద్యాల పట్టణములో క్రైస్తవ విశ్వాసులతో కలిసి మా పితరుల ఆత్మలు ప్రభువా నీ సన్నిధానములో ఉన్నాయని, నీ రాకడలో మేము వారిని ఎదుర్కొంటామని శుభప్రదమైనటువంటి నిరీక్షణకు గుర్తుగా ఉన్నటువంటి ఈ పండుగలో నీ వాక్యాన్ని ధ్యానము చేసుకున్నకు నీ దాసునిగా పనివారిగా నిలబడి ఉంటుండగా మాకు కావలసిన నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన సందర్భానుసారమైనటువంటి మాటలు మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి దంపతులు స్వామివారికి పాలాభిషేకం, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవాలయ కమిటీ సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి దంపతులను మేళతాళాలు, వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదపూర్వకంగా కమిటీ సభ్యుల వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు చలం బాబు మాట్లాడుతూ, ఈ రోజు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి దంపతులు ఆలయం రావడం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఆలయ అభివృద్ధికి ఎంతో మంది దాతలు కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని, అదేవిధంగా ప్రతిరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాలలో శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం మహిమగల ఆలయమని, గతంలో ఎన్నోసార్లు ఆలయానికి వచ్చి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు ఆలయం రావడం జరిగిందని, మా వంతు సహాయ సహకారాలు ఆలయానికి ఉంటాయని, ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తారని, భక్తులు కూడా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరి కృషి చేయాలని, చలం బాబు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ऋतुस्व सर्वः अंजम्बयन् सर्वः अस्तान् धान्यः असौभ्यस्ताम्रो अर्णवतमभ्यस्तु मङ्गलः ये देवागुं रुद्रा अभितो दिक्षसुता सहस्रजो वैशाखं वेदहीमहि असौभ्यो नमः प्रविञ्चनस्कवयात्रियोज्यां यासते अस्तयोपराजा भगवोः रुद्राय नीलकण्ठाय कीर्तयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्तेशाञ्चपदये नमो नमो वृक्षेभ्यो अरकेशेभ्यो पशूनां पदये नमो सरस्विञ्जराय कृषिमते बुद्धीनां पदये नमो वपुषाय ज्ञानीनां पदये नमो हरिकेशाय उपनीतिष्टानां पदये नमो उपस्य इत्ये जगतां पदये नमो रुद्राय दारिणे क्षेत्राणां पदये नमो नमः सुवाय अन्तर्यमानां पदये नमो रोहिताय सपदये वृक्षाणां पदये नमो मन्त्रे वारिजाय रक्षाणां पदये नमो भुवन्तये वारिवश्रुताय औषधीनां पदये नमो नमः शेषोषाय स्कन्दयदेवतीनां पदये नमो विष्णुमेधाय दावते सत्त्वानां पदये नमो नमः नमस्काराय युज्यादिनां पदये नमो नमोपाय शक्तिनीये स्त्रीणां पदये नमो नमो शुभदे तस्कराणां पदये नमो नमो वञ्चदेवति वञ्चदेस्तायुनां पदये नमो विचेतदेवतिचयायानां पदये नमो नमस्कृताभ्यो जगदाहुसभ्यो दतानां पदये नमो शिवभ्यो नकृञ्जलद्रोतानां पदये नमो कृष्णीतिजगुरुञ्चानां पदये नमो नमः शुभभ्यो दन्वानित्यस्य वो नमो नालङ्कामेभ्य प्रतिददायित्यस्य वो नमो नमः यक्षभ्यो विद्युतस्य वो नमो विद्युतस्य वो नमो आसीनेत्यस्य वो नमो सभभ्यो जागृत्यस्य वो नमो तिष्ठभ्यो जागृत्यस्य वो नमो सभाभ्यस्तभागृत्यस्य वो नमो अश्वेभ्यो अश्वपतिस्य वो नमो नमः भवाय विद्राहित नमश्यर्वा पशुपतये च तुङ्गाय भीमाय च अद्देवदाय दुर्देवाय च नमो देवहीये च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमस्करे च वयोवे च नमस्तेङ्कराय नमेश्वराय च नमः शिवाय सुतराय च नमः शिव्याय च पुण्याय विष्णोर्मावादिनः सुरकिरोदविनोमुखाकरद्रां नादनाथमादनानि सर्वं देवराजद्वारे అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు, అభిషేకాలు చేయడం అనేది భక్తుల యొక్క విశ్వాసము. ఈ ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో పద్మనంది క్షేత్రానికి మాజీ ఎంపీ పెద్దలు గౌరవనీయులు గంగుల ప్రతాప్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా మా ఆహ్వానం అందించి వచ్చి స్వామివారికి అభిషేకం అర్చన చేయడం మాకెంతో సంతోషదాయకం. ఇది 4వ సంవత్సరం కార్తీక మాసంలో అన్నప్రసాద వితరణ అన్నదాన సమితి కమిటీ పెద్దల సహకారంతో, దాతల ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నాము. గతంలో మాది కాకుండా ఇప్పుడు సపరేట్గా రూములు కట్టించి అక్కడ వంటశాల ఏర్పాటు చేసి అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు 12:30కు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. భక్తులు రోజు 1500 నుండి 2000 మంది వచ్చి అన్నప్రసాద వితరణలో అన్నప్రసాదం తీసుకుంటారు. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. మొన్ననే చంద్రుడు గారు ఈవోగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు ఈవో గారు రిటైర్డ్ అయ్యారు. ఈరోజు నిజంగా కూడా మాకు మా ఆహ్వానాన్ని మన్నించి అన్నగారు రావడం మాకెంతో
ఆనందదాయకం. ఆయన చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరాలు పైగా అయింది ఈ రోజు వచ్చి ఆయన ఇక్కడ జరిగిన అభివృద్ధి అవి చూసి ఆయన ఎంతో సంతోషం వ్యక్తపరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మా కార్యక్రమం దైవ సాన్నిధ్యంతో మొదలైంది. శివుని అభిషేకం చేసుకోవడం ఈరోజు చాలా కార్తీక మాసంలో ఈ అవకాశం రావడం మహద్భాగ్యం. ఈ అవకాశం కల్పించినందుకు నేను చల్లంబాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి కమిటీ సభ్యులను అందరినీ కూడా అభినందిస్తున్నాను. వారికి ముఖ్యంగా నేను ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందింది. బాగా పాత రోజుల్లో తీసుకుంటే ఇక్కడ నిజంగా మేము వచ్చినప్పుడు చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఏవే ఉండేవి కాదు. ఇక్కడైతే కొలనులు ఉండేవి. అక్కడక్కడ ఈ నీళ్లు పారుతా ఆగిపోయినవంటే కొలనులు ఉండి అక్కడంతా పద్మాలు వికసించేవి. అందుకని ఇది పద్మనంది అని చెప్పి రాజన్న సంతరించుకున్నటువంటి విషయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో అటువంటిది ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. అందరూ కూడా శ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ప్రజలు కూడా దీంట్లో మమేకమై పాల్పంచుకుంటున్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మనకు నంద్యాల పట్టణానికి ఇదొక మకుటాయమానంగా నిలుస్తుంది. ఎందుకంటే మనకున్న నవనందుల్లో ఇక్కడ మనం పద్మనంది నుంచే మొదలవుతాం. పద్మనంది ఇక్కడ నుంచి పోయి నాగనంది, ఇక్కడ మిగతా అన్ని మహానంది వరకు మనం వెళ్తాం. మొత్తం నవనందులకు దర్శించి అటువంటిది ఎవరన్నా వచ్చినప్పుడు ఈడ మనకు బాగా ఉంది అనే ఒక ఫీల్ తో మొదలైనారంటే ఆటోమేటిక్ గా అన్ని క్షేత్రాలు కూడా సంతోషంగా దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా వీరికి నేను సూచనగా చెప్పేది ఏమంటే ముఖ్యంగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయండి. తర్వాత డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. మనం ఏదో ఒకటి కార్యక్రమం చేయడం, ఒకటి ఇంకా దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలు చేయడం, దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అలంకరణలు, ఆభరణలు, వీటి విషయంలో కూడా అవన్నీ జరుగుతాయి. తప్పనిసరిగా జరుగుతాయి. నేనైతే చెప్తున్నాను తప్పనిసరిగా జరుగుతాయి. దాంట్లో కూడా నేను కూడా ముఖ్యంగా వీరికి కూడా నేను చెప్తున్నాను. నేను వీలున్నప్పుడంతా నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం నాకు ఆ విధంగా కలిగింది. ఇది ఇంతకుముందు నేను ఎన్నోసార్లు వచ్చాను. మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా అనిపించింది నాకు. ఎందుకంటే కార్తీక మాసంలో రావడం అన్నటువంటిది ఇదే మొదటిసారి నేను ఇప్పుడు రావడం. ఇంతకుముందు కార్తీక మాసం మొదటి రోజు వచ్చి ఉన్నాను. ఎప్పుడో 2-3 సంవత్సరాల పైన అయినట్టుంది. దాని తర్వాత ఇప్పుడే వచ్చినాను. మరి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అభివృద్ధి చెందేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి ఒకటి చేసినాక దాన్ని మనం వెనక్కి తీసుకోలేం. కాబట్టి చేసేటప్పుడే పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే దానికి చాలా బాగుంటుంది. దానికి ముఖ్యంగా నేను చలంబాబు తప్పనిసరిగా శ్రద్ధ తీసుకుంటానని నాకు నమ్మకం ఉంది. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాపొట్ల భరద్వాజ్ శర్మ ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాపొట్ల భరద్వాజ్ శర్మ శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్ తో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాపొట్ల భరద్వాజ్ శర్మను అభినందించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరగదిన్నెల బాలు పాల్గొన్నారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా 27వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాను నేను. అప్పుడు ఫరూక్ గారు ప్రత్యక్షంగా శ్రీశైలం రావడానికి అవకాశం లేక వేరే ఇబ్బందులు రాలేకపోయినాడు. మేము పాత తెలుగుదేశం వాళ్ళు అందరం కాబట్టి, పెద్ద ఆయన మా మంత్రివర్యులు కాబట్టి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన కలుస్తామని వచ్చి ఇక్కడ కలసడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రివర్యులుగా ఉండేటువంటి ఆయన సహాయ సహకారాలు మేము కోరుతూ ఉత్తరత్ర కూడా పార్టీలో కొనసాగి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పాటుపడతామని, శ్రీశైల దేవస్థానం యొక్క
ఉన్నతికి అభివృద్ధికి పాటుపడతామని మేము మాట ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో సహకరించిన బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి, మిగతా పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు విద్యార్థులకు కబడ్డీ మరియు ఖోఖో గేమ్స్ గురురాజా స్కూల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా శ్రీ గురురాజా సంస్థల అధినేత డాక్టర్ శ్రీ దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు. ఈ గేమ్స్ లో దాదాపు 35 పాఠశాలల నుండి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే నాడు బహుమతులు ప్రదానం చేయబడను. ఈ కార్యక్రమంలో ఏపీపీ యుఎస్ఎంఏ టౌన్ యూనిట్ ప్రెసిడెంట్ కె బాల మద్దిలేటి, సెక్రటరీ బి సురేష్ బాబు, ట్రెజరర్ జీవి రమణయ్య గౌడ్, జిల్లా సెక్రటరీ బి భాస్కర్, అడ్వైజర్ వాసవి, దస్తగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ చినాగ భూపాల్ రెడ్డి, గేమ్స్ కన్వీనర్స్ విఎల్ జనార్దన్ రెడ్డి మరియు వరప్రసాద్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ అశ్వక అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ దశరథ్ రామ్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీ గాయత్రి స్కూల్ పాఠ్యం వెల్కమ్ వర్షంతో స్టార్ట్ అవుతుంది. శంకర్ సార్ కబడ్డీ స్టార్ట్ చేస్తాం. ఎన్ని కిలో షీట్లు పెట్టుకోరా ముందర పెట్టుకోరా. తర్వాత సార్థం సెకండ్ తీసుకున్నారు. ఎప్పుడైనా తీసుకోవాలి, సార్థం తీసుకోండి. మీరు చెప్పండి పైకి వేసినాక అంపైర్ నువ్వేనా కానీ మరి స్టార్ట్ చేయి. ఇది రియల్ ఆధ్వర్యంలో ఈరోజు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఖోఖో, కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్ కు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ దస్తగిరి రెడ్డి సార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనుకున్నాము. కాబట్టి ఈ గ్రౌండ్ ప్రతి సంవత్సరము మాకు ఈ గ్రౌండ్ను అరేంజ్మెంట్ చేసి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నటువంటి గురురాజా స్కూల్ కరస్పాండెంట్ శాబల్ రెడ్డి గారికి, మౌలాల్ రెడ్డి గారికి, వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్స్మా తరపున స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గురురాజా స్కూల్ నందు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా దస్తగిరి రెడ్డి సారు మాకు ముఖ్య అతిథిగా గేమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చారు.
ప్రతి సంవత్సరం కూడా మాకు వాళ్ళు గ్రౌండ్ను తర్వాత వాళ్ళ స్టాఫ్ను ఇచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతాభివందనములు. మేము ఈ సంవత్సరము స్పోర్ట్స్ను ఎవరి స్కూల్లో వాళ్ళు నిర్వహించి ప్రతి స్కూల్ నుండి ఒక 6 ప్రైజులు ఇవ్వడానికి అసోసియేషన్ తరఫున ముందుకు వస్తున్నాము. బాయ్స్ 3, గర్ల్స్ 3కి ప్రైవేట్ అసోసియేషన్ తరఫున మేము వాటికి చిల్డ్రన్స్ డే రోజు అవార్డులు ప్రదానం చేస్తాము. ఇప్పుడు గెలిచినటువంటి వారికి చిల్డ్రన్స్ డే రోజు అవార్డులు ప్రదానం చేస్తాము. కాబట్టి ప్రతి సంవత్సరం మాకు ఈ గురురాజా స్కూల్ వారు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంద్యాల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు గేమ్స్ శ్రీ గురురాజా స్కూల్ నందు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ దస్తగిరి రెడ్డి సార్ గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నుంచి ఒక 25 నుంచి 30 పాఠశాలలు, కబడ్డీ ఖోఖోకు ఒక 500 మంది విద్యార్థులు, బాలురు బాలికలు సపరేట్గా ఖోఖో మరియు కబడ్డీ నిర్వహిస్తున్నాము. ఇందులో విజేతలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14th నాడు జరిగే ఈవెంట్లో మెడల్, సర్టిఫికేట్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరెస్పాండెంట్ మిత్రులందరికీ మరియు పరోక్షంగా సపోర్ట్ చేసిన కరెస్పాండెంట్ మిత్రులందరికీ మరియు ఈ వెన్యూ ఇచ్చి మాకు సహకరించిన శ్రీ గురురాజా సంస్థ అధినేత శ్రీ శేషావల్ రెడ్డి సార్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. మా శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారు ఖోఖో, కబడ్డీ ఆటలను ఇక్కడ ఆడుకునేందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు నెక్స్ట్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్లో మీకు అందరికీ తెలుసు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ CBSE సిలబస్తో 0 క్లాస్ టు 8th క్లాస్, స్టేట్ సిలబస్తో 6th క్లాస్ టు 10th క్లాస్ రెసిడెన్షియల్ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్ నందు 15 acres కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్కు మా యొక్క అండదండలు. మేము కూడా మీలో ఒక పార్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ ప్రైవేట్ స్కూల్స్కి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ గేమ్స్ అయినా గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10 ఎకరాల గ్రౌండ్ ఉంది. మీకు ఏమి కావాలన్నా అది మీ స్కూల్గా భావించి దాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీకు ఎటువంటి అవసరమైనా నా నుంచి మా పిల్లలు మౌలాల్ రెడ్డి, శేషావల్ రెడ్డి నుంచి ఖచ్చితంగా ఉంటారని మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్స్ లేని పక్షంలో ఎడ్యుకేషన్ అనేటువంటిది సక్రమంగా జరగదు. మనం ఉన్నాం కాబట్టే ప్రభుత్వ పాఠశాలల్లో కాస్తో కూస్తో ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి మీరు మా గ్రౌండ్కి వచ్చి మా స్కూల్లో ఈ ఆటలు ఆడుతున్నందుకు చాలా సంతోషము. మీకు తప్పనిసరిగా మీలో ఒకరిగా మేము ఉండి మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల తుఫాను ప్రభావంతో గ్రామాల్లో ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సూచించారు. మండలంలోని కానాల గ్రామంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో కలిసి పర్యటించారు. తుఫాను వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో తక్షణమే పారిశుద్ధ్య పనులు, ప్రజారోగ్య రక్షణకు మెరుగైన చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని కోరారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हरियाणा क्या बोल सके तो क्या बोलना तुमने లిమిట్స్ మీద రావాలంటే యాక్చువల్ వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే
నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా డాక్టర్ సుధాకర్ పట్టణంలో ఉన్న ప్రముఖులు నాయకులు దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులకు ఆలయ అర్చకులు కమిటీ అధ్యక్షులు చెల్లంబాబు ఘనంగా సన్మానించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాములకు భక్తులకు ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని, దేవాలయ అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదన్నారు. కార్తీక మాసంలో శివుని ఆధ్యాత్మించడం పుణ్యఫలమని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న చెల్లంబాబు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో చెల్లంబాబు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాప్రసాదం స్వీకరించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విశ్వేశ్వరి శ్రీకరి నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు, దోపిడీలు అరికట్టాలని, ఆలగడ్డకు సంబంధించి సొసైటీలు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని, విజయ డైరీ చైర్మన్, డైరెక్టర్లు కలిసి చేస్తున్న అక్రమాలను అరికట్టాలని, రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయ డైరీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్నాయి. అనుకూలంగా ఉన్న గ్రామాల్లో మాత్రమే ఎన్నికలు జరుపుతున్నారు. డైరీని నష్టాల్లోకి నడుపుతున్నారు. విజయ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు తావిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ విజయ డైరీపై తగు చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని, 5 సంఘాలను రద్దు చేశారని, గోనవరం, సిరివెల్ల, చక్రవర్తులపల్లి, నేరవాడ, బలపనూరు రద్దు చేయడం జరిగిందని, న్యాయం జరగకుంటే మా పోరాటం ఆగదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు ఆలగడ్డలో సొసైటీ అక్రమాలు ఎవరిని ఇవ్వాలి? వాళ్ళ సొసైటీ రద్దు ఎవరిని ఇవ్వాలి? సొసైటీలను సభ్యత్వం లేకుండా రద్దు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాడి రైతు సోదరులకు, సొసైటీ ప్రెసిడెంట్లకు అందరికీ మేము ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ నిరసన కార్యక్రమం ఏమంటే, ఈ డైరీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మ్యాక్స్ చట్టం పేరుతో, మ్యాక్స్ చట్టం అనే కంపెనీ చట్టం అనే పేరుతో వాళ్ళకి వాళ్ళే డైరెక్టర్లు ఎన్నుకోవడం, వాళ్ళకి వాళ్ళే దించడం,
సొసైటీ సభ్యత్వాలను రద్దు చేయడం అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే డైరీలో కూడా చాలా అవకతవకలు, దాని ఆస్తులకు సంబంధించి కానీ డెవలప్కి సంబంధించి కానీ అనేక అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ మ్యాక్స్ చట్టం పేరుతో ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మేము ఈ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకునేది ఒకటే, ఇది గవర్నమెంట్ ఆస్తి, దీన్ని వాళ్ళు సొంత ఆస్తి లెక్క, ప్రైవేట్ ఆస్తి లెక్క ఉద్దేశంతో ఎలక్షన్లు జరుపుకుంటున్నారు, వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది అప్పట్లో రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది డైరీని. మరి దాన్ని చెడగొట్టే విధంగా వీళ్ళు ఈరోజు ఇక్కడ మన రాయలసీమలో వచ్చేసి, ఇక్కడ నంద్యాల ఏరియాలో వచ్చేసి పాడి రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఒక 10 ఫ్లాట్ బేస్ మీద 74 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. ఇదే కొండ దాటితే, నల్లమల్ల అడవి దాటితే ప్రతి డైరీ కూడా 84 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు వేరియేషన్తో ఇక్కడ పాలు కొని వీళ్ళు అమ్మే పాలు మళ్ళీ అదే అక్కడ అమ్మే పాల ప్యాకెట్లతో పోటీగా వీళ్ళు రేట్లు అమ్ముతా ఉన్నారు. మరి ఇక్కడ రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. లీటర్కి 10 రూపాయలు మోసపోతా ఉన్నారు ఇక్కడ పాడి రైతు, ఇక్కడ నంద్యాల ఏరియాలో. ఈ డైరీ నిరంకుశంగా వ్యవహరిస్తూ చిన్న డైరీలు అనగదొక్కుతూ ఈ ప్రైవేట్ కంపెనీలు రాకుండా చేస్తూ వీళ్ళకుండే ఇదితో చాలా పాడి రైతులను మోసం చేయడం జరుగుతుంది. కావున లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పట్టించుకొని పాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ విజయ డైరీ ఆవరణలో తెలియజేసేటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి పాడి పరిశ్రమలకు సంబంధించిన పాడి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు నంద్యాల విజయ డైరీలో సొసైటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సొసైటీ ఎన్నికలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా కేవలం చైర్మన్, డైరెక్టర్లంతా ఏకపక్షంగా వారి ఇష్టారాజ్యంగా సొంత ఆస్తిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగేటటువంటి ఎన్నికలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అవకతవకలన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే ఈ విజయ డైరీలో ఈ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లను మాత్రమే ఉంచుకొని వారికి అనుకూలంగా లేనటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రద్దు చేసినటువంటి సొసైటీని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు కేవలం నోటిఫికేషన్ ఇచ్చి వారికి అనుకూలమైనటువంటి గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరపడం చాలా శోచనీయం. అదేవిధంగా ఈరోజు డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి డైరీకి నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం జరుగుతూ ఉంది. ఈ పాలకవర్గం ద్వారా డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో మిషనరీలు కానీ, ఇక్కడి వర్కులు కానీ అవి కూడా తప్పకుండా వాళ్ళు చేపట్టి వారి స్వలాభం కోసం ఈరోజు డైరీని నష్టాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఈ నష్టాలకన్నిటికీ ముఖ్య కారణం ఈరోజు డైరీ మరి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి ఈ నిరంకుశమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పాల కేంద్రం ఏదైతే రైతాంగానికి అండగా ఉందో, జీవనోపాధి కల్పిస్తుందో అటువంటి డైరీ ఈరోజు మరి అవసాన దశకు చేరుకునే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఈ డైరీని ఇప్పటికైనా మంచి దశలో జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ డైరీని కాపాడి ఈ ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఏకైక పాడి పరిశ్రమ ఈరోజు నంద్యాల డైరీలో నందమూరి తారక రామారావు గారు 83లో స్థాపించినటువంటి డైరీని పునరుద్ధరణ చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ డైరీని రక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ డైరీలో ముఖ్యంగా ఎన్నికలు జరపడానికి కారణం వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నంద్యాల డైరీలో గతంలో ఎన్నిక డైరీ బోర్డు మీటింగ్ జరుపుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని పురాతనమైన పెద్ద చర్చి వద్ద సమాధుల పండుగ. నంద్యాలలో వెలసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి దంపతుల పూజలు.
మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చీటాబొట్ల భరద్వాజ్ శర్మ. నంద్యాల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ టౌన్ యూనిట్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే. నంద్యాల తుఫాను ప్రభావంతో గ్రామాల్లో ప్రజా జీవనానికి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఎన్ఎండి ఫిరోజ్ సూచన. నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ సుధాకర్, పట్టణంలోని ప్రముఖులు, నాయకులు. నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు, దోపిడీలు అరికట్టాలని రైతుల ధర్నా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.